పేరుని మోసుకొని వెళ్తాం, కానీ యేసు నామాన్ని మోసుకొని వెళ్ళట్లా. అందుకే అన్ని జనులు రక్షించబడకుండా అన్ని జనులు దేవుని నామం ఎందుకు హీనపరచబడుతుంది? దేవుడు ఏం చెప్పాడు? పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాడంటే ఒకటే సాక్ష్యం మారల పౌలు గారికి. రాజుల ముందుకు వెళ్ళిన ఒకటే సాక్ష్యం, నేను దమస్కుకు వెళ్తున్నా, వాళ్ళ నాశనం చేయడానికి వెళ్తున్నా, నాకు ఒక వెలుగు కనపడింది, ఎవరు ప్రభువా అన్నాను, నీవు హింసించున్న యేసువి, నువ్వు నా కోసం జీవించన్నాడు, ఆ మాట్లాడిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి అని ఒకే సాక్ష్యం. మన సాక్ష్యాలు అట్టుంటాయి. ఒకరోజేమో ఆశ్రమ్ గారు ప్రార్థన చేయబడి నా జీవితం ఈరోజు ఎట్లుంది, కొద్ది రోజులకు పోయినాక నేను ఎంత ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను తెలుసా, నా జీవితంలో జరగాలని నాకు వాగ్దానం ఇచ్చేశారని. ఇలాంటి వాళ్ళు చాలామంది. అంటే సాక్ష్యాలు మారిపోతాయి, మర్చిపోతాం అన్నీ. అలా మారిపోయే విధంగా కాదు, దేవుని నామాన్ని మోసుకొని వెళ్ళిపోయాడు పౌలు గారు. అలాగే ఎవరి ముందు మోసుకొని వెళ్ళాలి? మనం ఎవరి ముందు మోసుకొని వెళ్తున్నాం? అన్ని జనుల ముందు మోస్తున్నాం. అన్ని జనులతో మనం కలిసిపోతున్నాం. అన్ని జనులతో ఏం చేస్తున్నాం? వారితో కలిసిపోతున్నాం. నామాన్ని మొయ్యలేకపోతున్నాం, ఒక ప్రత్యేకమైన జనంగా ఉండలేకపోతున్నాం. పౌలు ఒకప్పుడు హానికరుడు, ఇప్పుడు దేవునికి సేవకుడైపోయాడు. పౌలు ఒకప్పుడు అంతకుడు, ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోవాలి. మనం ఏర్పరచబడిన వారం తర్వాత ఏమైపోవాలి? అలాగే ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకించబడాలి, మనం చూడగానే గుర్తుపట్టాలి. దేవుడు అన్ని జనుల కొరకు, రాజుల కొరకు పౌలుని ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కూడా అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం మోసుకొని వెళ్తున్నావు? దేవుని నామాన్ని వదిలిపెట్టి మన ఇంటి నామాన్ని, మన ఇంటి పేరుని, మన కులం పేరుని మోసుకొని వెళ్తూ మనం ప్రచురపరుస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు నిన్ను అన్ని జనులకు దీవెనగా ఉంచాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. యోసేపు ఐగుప్తులో ఉంటే ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. మరి మనం ఉన్న ఇంట్లో ఆశీర్వాదం ఉండట్లా. మనం ఉన్న ఇంట్లో కష్టాలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, వేదన ఉంటుంది. ఎందుకు ఉంటున్నాయి అంటే మనం సరిగ్గా ఉండడం లేదు.